కామారెడ్డిలో పలు కాలనీలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. మరోసారి వర్షం పడుతుండటంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వాగులు, కాలువలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. మరోవైపు వరద ఉధృతికి జాతీయ రహదారి 44 కుంగటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతు పనులు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. కురిసినటువంటి భారీ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు కుంగిపోయాయి. ప్రస్తుతం మనం NH44 హైవేపై ఉన్నాం. ప్రస్తుతం చూడవచ్చు ఏ స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. ఆల్మోస్ట్ 6 to 7 అవర్స్ వరకు ఇదే నిలిచిపోయాయని చెప్తా ఉన్నారు. 2-3 రోజుల పాటు ఇదే హైవేలో పడిగాపులుగా వస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది నిజామాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరినటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు. తమ సొంత వెహికల్స్లో బయలుదేరి కూడా స్టక్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేడం ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ నుంచి వస్తున్నారు. ఎప్పుడు బయలుదేరారు? మార్నింగ్ 5 o'clock. ఎంతసేపు అవుతుంది ఇక్కడ? 1 hour అయింది చాలు. అంటే మీరు నిన్న లేకపోతే మొన్న అలా వెళ్ళాల్సి ఉండేనా హైదరాబాద్? మేము నార్కెట్పల్లిలో ఉంటాం. పండగకి వచ్చాము ఇంటికి. అంటే ఇక్కడ కామారెడ్డిలో బ్లాక్ అయిపోయి చాలా అవునండి. అక్కడ కాస్త వర్షం తగ్గిపోయింది కదా, ఈరోజు బయలుదేరి వర్షం లేదని స్టార్ట్ అయింది. ఇక మళ్ళీ డ్యూటీలో ఉన్నారు కదా, డ్యూటీ చేసుకోవాలి. సో చాలా మంది నిన్న మొన్న హైదరాబాద్కు వెళ్లాల్సి ఉన్నా కూడా కామారెడ్డిలో వర్షాల కారణంగా చాలా చోట్ల హైవే కూడా బ్లాక్ అయిపోవడంతో ప్రయాణాలు వాయిదా వేసుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది నెలల బేబీస్తో కూడా వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈరోజు ఎర్లీ మార్నింగ్ బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తంగా క్యాసంపల్లి వద్ద రోడ్డు కుంగిపోవడంతో బ్లాక్ అయిపోయి ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. దీంతో అధికారులు కానీ పోలీసులు ఇప్పుడే రెస్పాండ్ అయ్యారు. ఒక సైడ్ హైవేనంతా బ్లాక్ చేసి వాటన్నిటిని క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మరికొందరు అయితే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఆల్రెడీ కామారెడ్డిలో బ్లాక్ అయినటువంటి విషయాన్ని తెలుసుకొని కొద్ది దూరంలోనే వెహికల్స్ ఆపుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి వెహికల్స్ అంతా పడిగాపులు కాస్తూ దాదాపు 6 నుంచి 7 గంటలు కావస్తుంది. వీళ్ళంతా ఇలాగే ఉండిపోయారు. కొంతమంది నిజామాబాద్ నుంచి బయలుదేరినటువంటి వాళ్ళైతే హెవీ గూడ్స్తో వస్తున్నటువంటి వెహికల్స్ ఇతర రాష్ట్రాల నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆర్మూర్ నుంచి. ఎప్పుడు బయలుదేరారు? పొద్దున ఆర్మూర్ బస్ స్టాండ్ నుంచి 6:30 గంటలకు బయలుదేరినాము. ఇప్పటిదాకా మిడిల్లోనే ఉండేది. ఇంకా మాకేమో కాలేజ్ టైం అవుతుంది. బస్ ఏమో ఇన్న అయిపోయింది. ఇంకా మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు? హైదరాబాద్ కోంపల్లి. మళ్ళీ నిన్న వెళ్ళాల్సి ఉండేనా లేకపోతే ఈ రోజు వర్షాలు తగ్గిపోయినాయి ఈ రోజు బయలుదేరదామని? నిన్న వెళ్ళాలి కానీ వర్షంలో ఉందని చెప్పి ఇలా ట్రాఫిక్ క్లియర్ ఉందని చెప్పారు. ఇలా వెళ్ళేసరికి ఇలా డబుల్ ట్రాఫిక్ ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఆగి ఎంత టైం పడుతుంది? ఇక్కడ గంట అవుతుంది ఆల్రెడీ. ఇంకా ఇంతకుముందు ముంగటైనాము కద్దంట హాఫ్ అన్ అవర్ అయినాము. ఇప్పుడు మళ్ళీ 1 hour. ఇంకెంతసేపు అయితే తెలియదు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల వరకు జామ్ అయిందో చెప్తా ఉన్నారు. క్లియర్ అయ్యే సిచ్యువేషన్ ఉందా? లేదన్న, కష్టమే కొద్దిగా. సో ఒకవైపు రోడ్నంతా బ్లాక్ చేశారు ఇప్పటికే అధికారులు. అటు నుంచి వెహికల్స్ అన్నింటినీ ఆపివేసి ఈ వెహికల్స్ను రోడ్ గుండా డైవర్ట్ చేసే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ కొంతమంది 6-7 గంటల పాటు నిరీక్షించినటువంటి వాళ్ళు ఉంటే కొంతమంది దాదాపు 2-3 రోజుల పాటు హెవీ వెహికల్స్తో ఆగిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటు సదాశివ నగర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పెందుర్తి వరకు ఇదే స్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. కెమెరామ్యాన్ సంతోష్తో రవికుమార్, NTV, కామారెడ్డి నుంచి.